ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటదండి రికన్సిలేషన్. ఇప్పుడు నేను మీకు ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ R2Rలో చెప్పాను. ఓకే. అలాగే ఈబీఎస్ ఇందులో చెప్పాము. మళ్ళా ఓటీసీలో రికన్సిలేషన్ ఉంటుంది. ఓకే. సో, మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాంక్ రికన్సిలేషనే మెయిన్. ఎక్కడికెళ్ళినా సరే బ్యాంక్ రికన్సిలేషనే మెయిన్. ఓకే. బ్యాంక్ రికన్సిలేషన్‌తోనే అన్నీ లింక్ అయి ఉంటాయి. మిగతా రికన్సిలేషన్స్ అన్నీ కూడా ఎస్ఏపీ‌లో ఫంక్షనాలిటీయే లేదు. ఓకే. మాన్యుయల్‌గా చేసుకోవడమే. బ్యాంక్ రికన్సిలేషన్ తప్పిస్తే మళ్ళీ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఫంక్షనాలిటీ ఎస్ఏపీ‌లో మొన్నటి వరకు లేదు. అయన్నీ మాన్యుయల్‌గా చేసుకోవడమే. ఓకే. సో, అది కొన్ని అడ్వాన్స్‌డ్ అయితే సర్వర్‌తో అయన్నీ యాడ్ చేయాలి అయన్నీ. రికన్సిలేషన్ ఎస్ఏపీ‌లో చూపించడం కుదరదు. ఓన్లీ బ్యాంక్ రికన్సిలేషనే ఉంటది ఎవరు చెప్పినా. సార్ హ్మ్. P2P రెజ్యూమ్ చార్ట్‌లో పెడతారా సార్? పెడతాను ఇప్పుడు. ఇప్పుడు పెడతాను. ఓకే. ఇప్పుడు